హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సండే వచ్చిందంటే తప్పకుండా అందరి ఇళ్ళల్లో నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. ఒకసారి నేను ఇలా చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకొని మటన్ని 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. లాస్ట్లో ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకొని నీసు వాసన రాకుండా ఈ మటన్ని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలాను ప్రిపరేషన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకుందాం. అలాగే ఇందులోకి 2 లవంగాలు అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క అలాగే 3 లవంగాలు వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ ధనియాలన్నీ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇందులోకి 6-7 జీడిపప్పులు కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. కొబ్బరి మాడిపోకూడదండి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న మసాలాలని వేసేసుకుందాం. ఇలా వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకొని వీటిని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను తీసుకొని ఒలుచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ మసాలాలోకి ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మెంతులు వేస్తున్నాను. మెంతులు వేయడం వల్ల మటన్ నీసు వాసన అనేది రాదండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా 2 వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకుందాము. నేను ఇక్కడ 1 kg క్వాంటిటీకి తగ్గట్టుగా చెప్తున్నానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. మీరు 1/2 kgకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఒకవేళ 1/2 kg అయితే. తర్వాత ఇందులోకి 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మటన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇక్కడ సాల్ట్ ముందే మీరు యాడ్ చేయొద్దండి, మటన్ అస్సలు ఉడకదు. ఇప్పుడు మూత పెట్టి మటన్లోని వాటర్ మొత్తం ఇలా రిలీజ్ అవుతుందండి. ఇందులోని వాటర్ మొత్తం బయటికి వచ్చేసి ఇలా పూర్తిగా ఇమిరిపోయేంత వరకు వాటర్ మొత్తము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ కొంచెం ఉన్నప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ మటన్ని కలిపేసుకుందాం. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు యాడ్ చేయడం వల్ల ఉప్పు కారాలన్నీ మటన్కి బాగా పడతాయండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ను వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తము మటన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయానండి. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము మటన్ క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇలా వేసుకొని ఒకసారి మటన్ని బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మసాలాలు మొత్తం మంచిగా వేగేంత వరకు వాటర్ మొత్తం ఇలా ఇమిరిపోయి ఎంతవరకు ఈ మటన్ని వేయించుకోవాలి. మటన్ని మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీగా హాట్ వాటర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ మటన్ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మరి కొంచెం ఆ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ వేపించుకోండి. మటన్ కొంచెం లేతగా ఉంటే కొంచెం తొందరగానే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. మటన్ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలిపేసుకొని
ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.